చంద్రబాబు నాయుడు అంటేనే మోసం, దగ, కుట్రలు. ముఖ్యంగా అన్ని వర్గాల ప్రజలను ఏ రకంగా మోసం చేసిండో ప్రజలకి ప్రతి ఎలక్షన్లో వాళ్ళకి క్లియర్ కట్గా అర్థమవుతూనే ఉన్నది. సో ఇప్పుడు కూడా లేటెస్ట్గా అన్నం పెట్టే అన్నదాతలను అన్నదాత సుఖీభావ పథకం కింద మరొక్కసారి నిలువున మోసం చేసిన చరిత్ర ఈ చంద్రబాబుది. సో ఫైనల్గా తను చేసిన మోసాన్ని తనే అంగీకరించి చంద్రబాబు నాయుడు మొన్న రీసెంట్గా అన్నదాత సుఖీభావ గురించి మాట్లాడుతూ రైతుల ముందే అతను మాట్లాడిన మాటలు ఏంటంటే, ఈ చంద్రన్న ఉన్నంత వరకు రైతుకు భరోసా లేదు, ఉండదు, ఉండబోదు. ఎగ్జాక్ట్లీ అంటే నీ మనసులో నువ్వు రైతుల పట్ల చూపించే ఆ కపట ప్రేమ, నువ్వు అన్ని వర్గాలను వంచిన ఆ అసలు నిజం అనేది నీ మాటల రూపంలో బయటపడింది. ఎంత క్లియర్ కట్గా చెప్తున్నాడు. ఈ చంద్రన్న ఉన్నంత వరకు రైతులకి భరోసా లేదు, ఉండదు, ఉండబోదని నొక్కి ఒక్కానిచ్చి చెబుతున్నాడు. సో చంద్రబాబు నాయుడు అంటేనే దగ, మోసం, కుట్రలు, కుతంత్రాలు. సో మరొకసారి తన మాటల ద్వారా తన హృదయ స్పందనని ఏ రకంగా నేను ప్రజలను మోసం చేస్తున్నానే విషయాన్ని తన మాటల ద్వారానే తెలియజేసినందుకు నిజంగా చంద్రబాబు నాయుడిని ఈ విషయంలో అభినందించాలి.